వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నిరమా మండవ ఈ రోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే రాజమండ్రి రూరల్ విషయంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి కొత్త స్ట్రాటజీని తెర మీదకి తీసుకొచ్చారు. సిట్టింగుల మార్పు అనే అంశాన్ని ఆయన ఎప్పుడైతే ఆయన వర్కౌట్ చేసే ప్రయత్నం చేస్తున్నారో ఎవరు ఊహించిన విధంగా తన పక్కనే ఉన్న నేతలు కూడా ఊహించిన విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి అక్కడ వర్కౌట్ చేస్తున్నారు. పలు కాన్స్టిట్యున్సీలో మెజారిటీ కాన్స్టిట్యున్సీస్ను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 175 కాన్స్టిట్యున్సీస్లో మెజారిటీ కాన్స్టిట్యున్సీస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు మార్పులు చేర్పులు చేపట్టారు. ఈ క్రమంలోనే ఈరోజు మనం అంతకన్నా గొప్పగా చెప్పుకోవాల్సిన కాన్స్టిట్యున్సీ ఏదంటే రామచంద్రపురమే. రామచంద్రపురంలో ఎమ్మెల్యేగా ఈ రోజున చెల్లుబోయిన వేణుగోపాల్ ఉన్నారు. ఆయన ప్రజెంట్ మంత్రిగా కూడా ఉన్నారు. అక్కడ ఒక ట్విస్ట్ ఉంది రామచంద్రపురం కాన్స్టిట్యున్సీలో. అంతకుముందు రామచంద్రపురం కాన్స్టిట్యున్సీ నుంచి సుదీర్ఘకాలం కాంగ్రెస్ తరఫున పిల్లి సుభాష్ వర్గం ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చింది. ఇక టీడీపీ నుంచి చూసినట్లయితే తోట త్రిమూర్తులు ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు. అటు కాపు సామాజిక వర్గ నేతగా తోటకు పేరుంది, ఒక సెట్టిబల్జీ సామాజిక వర్గాన్ని రిప్రజెంట్ చేస్తున్న నేతగా కూడా పిల్లికి పేరుంది. వాళ్ళిద్దరూ కూడా అనేక సార్లు ఒకరు ఎమ్మెల్యేగా ఉంటే ఒకరు ప్రతిపక్షంలో ఉన్నారు. అలా నెగోషియేట్ అవుతూ వచ్చారు ఆ కాన్స్టిట్యున్సీలో. అందుకే ఎప్పుడు కూడా రామచంద్రపురం వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. అయితే ఎస్పెషల్లీ 2014 ఎన్నికల్లో పిల్లి అక్కడి నుంచి పోటీ చేయలేదు. సో ఆ తర్వాత చూసినట్టయితే 2019 ఎన్నికల్లో పిల్లి సుభాష్కే జగన్మోహన్ రెడ్డి ఆ టికెట్ ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ ఆఖరి నిమిషంలో పిల్లి సుభాష్ ఆ రేస్ నుంచి పక్కకు తప్పుకున్నారు. తన అనుచరుడైన తన శిష్యుడిగా పేరును చెల్లిపోయిన వేణుగోపాల్ని తీసుకొచ్చి అక్కడ అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డికి ముందు నిలబెట్టారు. ఆయన జగన్మోహన్ రెడ్డి కూడా పిల్లి సుభాష్ చెప్పిన మాటలు విని ఆ రోజు చెల్లుబోయిన వైపే మొగ్గు చూపారు. అప్పటికే ఆయన పార్టీలో కూడా చాలా యాక్టివ్ లీడర్గా ఉన్నారు చెల్లుబోయిన వేణుగోపాల్. అయితే ఆయన గెలిచిన తర్వాత చెల్లుబోయిన వేణుగోపాల్కి జగన్మోహన్ రెడ్డి మంత్రి పదవి అయితే ఇచ్చున్నారు. ఇటు పిల్లి సుభాష్కు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేసిన కౌన్సిల్ రద్దుతోని ఆ మంత్రి పదవి నిలబడలేదు. తర్వాత ఆయనతో పాటు మోపిదేవికి కూడా రాజ్యసభకు పంపించారు వాళ్ళిద్దరిని. ఇక గత కొంతకాలంగా ఎప్పుడైతే చెల్లుబోయిన మంత్రి పదవి దక్కించుకున్నారో అప్పటి నుంచి కూడా పిల్లి సుభాష్ వర్గం మీద మంత్రి చెల్లుబోయిన వర్గం ఒక ఆధిపత్య పోరును అయితే కొనసాగిస్తూ వస్తుంది. ఇక అటువైపు చూస్తే పిల్లి సుభాష్ వారసుడైన పిల్లి సూర్యప్రకాష్ కూడా ఎప్పటి నుంచో ఆ టికెట్ రేస్లో ఉన్నారు. అయితే ఇక ఒక దశలో చెల్లుబోయినకే టికెట్ ఇస్తారన్న ఒక సమాచారంతో పిల్లి సుభాష్ పార్టీ మీద తిరుగుబాటు జెండా ఎగరేసేందుకు కూడా సిద్ధమయ్యారు. తన కొడుకు టికెట్ ఇవ్వకుండా ఉంటే జగన్మోహన్ రెడ్డి మీద నేను ఎందాకైనా వెళ్తానంటూ కూడా సవాల్ చేశారు. ఈ క్రమంలోనే గత 2 ఏళ్ల కాలంగా ఆయన బుజ్జగిస్తూ వస్తోంది పార్టీ అధిష్టానం. ఇక నిజంగానే ఇప్పుడున్న పరిస్థితుల్లో చెల్లుబోయిన వేణు గనుక టికెట్ ఇచ్చినట్లయితే అక్కడ నిజంగానే పిల్లి వర్గం తమ మీద తిరుగుబాటు చేస్తుంది. అది పార్టీ జిల్లా మొత్తం మీద కూడా ఆ ఎఫెక్ట్ చూపించే అవకాశం అయితే ఉంది జగన్కు. అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి చాలా స్ట్రాటజిక్ ప్లే చేసే ప్రయత్నం చేశారు. దానిలో భాగంగానే ఈరోజు చెల్లుబోయిన వేణుగోపాల్ను రాజమండ్రి రూరల్కి అయితే పంపిస్తూ ఉన్నారు. ఆ దిశగా ఒక అధికారిక ప్రకటన కూడా వైసీపీ నుంచి రావడం జరిగింది. రాజమండ్రి రూరల్ నుంచి బుచ్చయ్య చౌదరి ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన. అయితే జనసేనతో పొత్తుల కారణంగా రేపటి ఎన్నికల్లో బుచ్చయ్య చౌదరికి అయితే ఆ సీటు దక్కే అవకాశం అయితే స్పష్టంగా లేదు. ఎందుకంటే జనసేన నుంచి కందులు దుర్గేష్ గత ఎన్నికల్లో అక్కడి నుంచి స్వల్ప తేడాతో పోటీ చేసి ఓడిపోయారు ఆయన. సో అలాంటి దుర్గేష్కు ఈరోజు జనసేన నుంచి అన్నిటికన్నా ముందుగా జనసేన కోరే సీట్ ఏదంటే రాజమండ్రి రూరలే అని చెప్పాలి. సో కందులు దుర్గేష్ కారణంగా పవన్ కళ్యాణ్ వైపు కూడా ఈరోజు మొదటి నుంచి డే 1 నుంచి ఆ సీటు వైపు మొగ్గు చూపుతూ వస్తున్నారు. అందుకే బుచ్చయ్య లాంటి సీనియర్ను ఎక్కడ అకామిడేట్ చేయాలనే అంశానికి సంబంధించి టీడీపీ అధినేత కూడా చాలా సీరియస్గా వర్కౌట్ చేస్తూ వస్తున్నారు. ఒకవేళ బుచ్చయ్యని ఎక్కడ అకామిడేట్ చేసే పరిస్థితి లేకపోతే రేపటి ఎన్నికల అనంతరం ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేయాలన్న ఒక వాదన కూడా టీడీపీలో ఉంది. బుచ్చయ్య చౌదరి కూడా ఆ దిశగా డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అయితే అలాంటి ట్విస్టులు అక్కడ జరుగుతున్న క్రమంలో ఈసారి జనసేన టీడీపీ పొత్తుల్లో కందులు దుర్గేష్ ఈజీగా గెలిచి ఎమ్మెల్యే కావడం ఖాయమన్న కొన్ని వాదనలు కూడా వినిపిస్తున్న క్రమంలో అన్ని సర్వేలు కూడా స్పష్టం చేస్తున్న క్రమంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి వేణుగోపాల్ రూపంలో ఒక ఎక్స్పెరిమెంట్ అయితే చేస్తూ ఉన్నారు. రామచంద్రపురంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్న వేణుగోపాల్ని తీసుకెళ్లి ఈరోజు రాజమండ్రి రూరల్కు ఎమ్మెల్యే అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి నిలబెడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్, ఇక్కడ వర్గపోరు కారణంగా చెల్లిపోయిన తీసుకెళ్లి ఒక బీసీ సామాజిక వర్గాన్ని తీసుకెళ్లి రాజమండ్రి రూరల్లో ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తే ఇక్కడ వర్కౌట్ కానీ ఈక్వేషన్ అక్కడే ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది అయితే ఒక విమర్శ ఉంది. బట్ కందులు దుర్గేష్ అటు టీడీపీ జనసేన కాంబినేషన్ కావచ్చు, కందులు దుర్గేష్ మీద ఒక సానుభూతి కావచ్చు, చెల్లుబోయిన వేణుగోపాల్ లాంటి ఎమ్మెల్యే అభ్యర్థి అక్కడ ఈజీగా ఓటమి పాలవడం ఖాయమన్న కొన్ని అంచనాలు అయితే ఉన్నాయి. సో మొత్తం మీద పిల్లి సుభాష్ చంద్రబోస్ కారణంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి చెల్లుబోయిన వేణుగోపాల్కి ఎర్త్ ఇచ్చేలా ఆయన అక్కడ తీసుకెళ్లి రాజమండ్రి రూరల్కి అయితే పంపించే ప్రయోగం చేస్తూ ఉన్నారు. మరి రేపటి ఎన్నికల్లో ఈ ప్రయోగం జగన్మోహన్ రెడ్డికి ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది కూడా మనం చూడాల్సింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.